మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గత 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తాము నిరుద్యోగుల వైపు నుంచి లేదా టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తప్పులు జరిగినాయని చెప్పి ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గౌరవ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు, ఎటువంటి అనుమానమున్నా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊర్లలో దీక్షలు చేస్తున్నారు, ర్యాలీ చేస్తామంటున్నారు, ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లే నేను ఆదోనిలో మరొక ప్రయత్నంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొంటున్నారో వాళ్ళని మా ఆఫీస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. అయ్యా, దయచేసి రండి, నేను టీ కాఫీలు ఇచ్చి మీకున్న అనుమానాలను నివృత్తి చేస్తాను. సాయంకాలం వరకు నేను ఇక్కడే ఉండి వేచి చూస్తాను. ఆదివారం ఖాళీగా ఉంటారు, మీరు రా. కూడా బయటే ఉంచి నేను ఒక్కడే వచ్చి మీరు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మీకున్న అనుమానాలను నివృత్తి చేస్తాం. మీకేదో అనుమానాలు ఉన్నాయని కదా ఉద్యమం చేస్తున్నారు, మీకు అనుమానాలు ఉన్నాయని కదా సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు. అదేదో నేనే నివృత్తి చేస్తాను, అన్ని రకాల డాక్యుమెంట్లు నేనే ఇస్తాను. దయచేసి తప్పుడు పద్ధతుల ద్వారా దయచేసి ఏదో రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉద్యమాలు చేసామనే పద్ధతిలో మాట్లాడడం సరికాదు అని నేను చెప్తా ఉన్నాను. ఎన్నిక కాబడిన కూటమి ఎమ్మెల్యేగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, నిరుద్యోగుల విద్యార్థుల ప్రతినిధిగా, టీచర్ పోస్టులు వచ్చిన 16,000 మంది టీచర్లకు ప్రతినిధిగా నేను తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ నాయకులతో వాళ్ళు వస్తే మాట్లాడడం కానీ, నేను వెళ్ళి కానీ మాట్లాడడం కానీ, ఈరోజు ఆదివారం కాబట్టి వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను, వాళ్ళకు నిజాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.